ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజమండ్రి లాంటి రైల్వే స్టేషన్లో రద్దీగా ఉన్నటువంటి ఆ సమయంలో ఒక చిన్న అబ్బాయి ఆ రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండడం గమనించి ఒక పెద్ద అయిన ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు తప్పిపోయావా, నీ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరా అని అడిగితే చాలా నిశ్చలంగా, ఎలాంటి హడావుడి లేకుండా, ఏడుపు లేకుండా, మా నాన్న ఏదో కొనడానికి వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మా నాన్నగారితో వెళ్ళిపోతానన్నాడు. ఈ పెద్ద ఆయన అటు ఇటు చూచాడు. చూస్తే అందరూ జనమే, అందులో వాళ్ళ నాన్నెవరో కనిపెట్టలేని పరిస్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఈ నాన్నగారిని ఈ అబ్బాయి ఎలా గుర్తిస్తాడు అని అనుమానం వచ్చి, బాబు ఇంతమంది జనాల్లోని మీ నాన్నని నువ్వు ఎలాగ గుర్తిస్తావు అని అడిగితే ఆ అబ్బాయి అంటాడంట, మా నాన్నగారు మా నాన్నగారిని గుర్తుపట్టకపోయినా మా నాన్నగారు నన్ను గుర్తుపడతారు. మా నాన్నగారు నన్ను పేరు పెట్టి పిలిస్తే వెంటనే నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్తానన్నాడు. ఈ అడిగినటువంటి పెద్ద ఆయన ఆశ్చర్యపోయాడు. నేను మా నాన్నని గుర్తుపట్టలేకపోయినా, నేను మా నాన్నని పిలవలేకపోయినా, మా నాన్న పిలిస్తే నేను గుర్తుపడతాను. మా నాన్న నా దగ్గరకు వస్తాడు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళకపోయినా నా కోసం మా నాన్నగారే వస్తారు. మా నాన్నని నేను పిలవకపోయిన ఇంతమంది జనాల్లోని నా స్వరం లేకుండా నా మాట, నా శబ్దం మా నాన్న దగ్గరికి చేరకపోయినా, మా నాన్న నా చెవిలో పడే విధంగా, నేను అర్థం చేసుకునే విధంగా, నాకు వినబడే విధంగా మా నాన్నగారు నన్ను పిలుస్తారు. అప్పుడు వెంటనే మా నాన్నని నేను గుర్తుపడతానని ఆ అబ్బాయి చక్కటి సమాధానం ఆ పెద్ద ఆయనకి జవాబుగా ఇచ్చారట. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ ఆరంభంలో నేను చెప్పినటువంటి విధంగా ఈరోజు మంచి కాపరి పండుగను కొనియాడుతున్నాం. పండగ అని మనం లేకపోయినా ప్రతి సంవత్సరం ఈ ఆదివారాన్ని గుడ్ షెపర్డ్ సండే, మంచి కాపరి ఆదివారంగా తల్లి శ్రీసభ, ప్రపంచంలో ఉన్నటువంటి కథోలికులందరూ కూడా ఈ రోజున ఈ పండుగను కొనియాడుతున్నారు. పాస్కా కాలంలో పునరుత్థాన దినాల్లో ఉన్నాం మనందరం. పునరుత్థానుడి ప్రభువు మనకు మంచి కాపరి. ఆ చిన్న అబ్బాయి బాబు ఏ విధంగానైతే ఇంత అల్లకల్లోలంగా ఉన్న రైల్వే స్టేషన్ అంతా రద్దీగా ఉన్న, హడావిడిగా ఉన్నా సరే ఏమాత్రము కూడా భయపడకుండా, ఏడవకుండా, అయ్యో ఇంతమందిలో నేను తప్పిపోతానేమో అన్నటువంటి బెంగ లేకుండా, మా నాన్న వస్తాడు, మా నాన్న పిలుస్తాడు, మా నాన్న పిలిస్తే నేను ఆయన స్వరాన్ని నేను గుర్తిస్తాను అని చెప్పినటువంటి విధంగా ఈ రోజున తల్లి శ్రీసభ మనందరికీ ఇదే నేర్పిస్తుంది. మనం నిర్భయంగా ఉండడానికి భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు మనం మామూలుగా మన పట్టణాలలోని చూసినట్టయితే దర్శన గ్రంథంలో 7వ అధ్యాయంలో చక్కటి వచనాలు ఈ విధంగా ఉన్నాయి. 15వ వచనంలో, వారు దేవుని సింహాసనం ఎదుట నిలిచి అహోరాత్రములు ఆయన దేవాలయంలో సేవలు చేయుదురు. ఇక్కడ సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. నాన్నగారి యొక్క సాన్నిధ్యం, నాన్నగారు ఉంటే నేను భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నన్ను రక్షించును. ఇక్కడ వాక్యంలో సింహాసనాసీనుడైనటువంటి
ఆ గొర్రె పిల్ల, ఆ మంచి కాపరి యొక్క సాన్నిధ్యంలో నేనుంటే నాకు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నన్ను రక్షించను. ఎన్నటికి వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడు కానీ వేడిమి కానీ వారిని దహించదు. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రె పిల్ల వారికి కాపరి అగును. ఇది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, దేవుడు నెరవేరుస్తున్నటువంటిది. ఆయన మన కాపరి. మన సాధారణంగా వినేటువంటి పాటల్లోని చాలా గొప్పదైనటువంటి పాటలలో మంచి కాపరి అన్నటువంటి పాటలు కోకొల్లలు. అది ఏ భాషలో చూసినా సరే. ఈరోజు చక్కగా 2 పాటల్లోని యేసు ప్రభు మన మంచి కాపరి అని మనం ఆలకించాము, పాడుకున్నాం. గొర్రెలకు మంచి కాపరి నా యేసు, గొర్రెల కొరకు ప్రాణమునిచ్చెను నా యేసు. ఇలాంటి పాటలు విన్నప్పుడు నా కోసము, గొర్రెల కోసమై ప్రాణాలు అర్పించినటువంటి వారు యేసు ప్రభువేరని మనము అనేక సార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు మనం విన్నటువంటి యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వారిని ఎరుగుదును. ఎంత గొప్ప మాట, లోతైనటి మాట. సాధారణంగా ఈ రోజుల్లోని మీరు చాలా కొన్ని మనుషులు క్రైస్తవులని గొర్రెలు అని ఒక రకంగా అవమానించే విధంగా మాట్లాడుతున్నప్పటికీ వాస్తవం అది. క్రైస్తవులు అంటే గొర్రెలరా మీరు అని అవమానపరిచే వాళ్ళు ఉన్నా సరే, మనం ఇంకా మన ప్రభువే నిజమైన కాపరి, మనము ఆయన గొర్రెలము అని చెప్పడానికి మనం ఏమాత్రము కూడా బెంగపడవసరం లేదు. నేను చదివినటువంటి ఒక మంచి ఆర్టికల్లోని ఒక ఆయన స్టడీ చేసి బాగా అధ్యయనం చేసి, దేవుడు మొదటి నుండి కూడా తన ప్రజలని గొర్రెలు అనడానికి ఆయన చేసి బైబిల్లో ఉన్న విషయాలని ఆయన అధ్యయనం చేసి ఒక 9 షాకింగ్ ఫ్యాక్ట్స్, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి 9 విషయాలని తను కనుగొన్నట్టుగా తనకి రీసెర్చ్లో ఈ విధంగా చెప్తున్నారు. మొట్టమొదటిగా, ఎందుకని దేవుడు ఈ ప్రజలని తన కాపరి, ఈ ప్రజలు గొర్రెలని చెప్పడానికి గల కారణం ఆయన అంటారు, దారి తెలియనటువంటివి గొర్రెలు. షీప్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డిరెక్షన్. మామూలుగా ఈ గొర్రెల్ని చూసినప్పుడు ఒక గొర్రె వెళ్ళిపోతుంటే అన్ని గొర్రెలు వెళ్ళిపోతూ ఉంటాయి. దీని గురించి కొంచెం తమాషాగాని ఈయన అంటారు, ఒకసారిట సుమారుగా 1400 గొర్రెలు అక్కడ ఉన్నాయట. ఒక కాపరి కాస్తున్నాడు. ఈ కొండల మీదకి వెళ్తున్నప్పుడు ఒక గొర్రె ఎలాగ వెళ్తే ఆ గొర్రె అలాగే వెళ్తుంటుంది. అవునా? 1400 గొర్రెలు వెళ్ళినప్పుడు ఒక గొర్రె కింద పడిందంట. అదే దారి అనుకుని ఇంకొక గొర్రె ఆ విధంగా 400 గొర్రెలు కింద పడి చచ్చాయట. మిగిలినటువంటి గొర్రెలు కూడా పడ్డాయి, కానీ ఆ పడినటువంటి గొర్రెల మీద పడ్డాయి కాబట్టి మిగిలినటువంటి గొర్రెలన్నీ కూడా బ్రతికే ఉన్నాయి. కానీ 400 గొర్రెలు చచ్చిపోయాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, గొర్రెలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే వాటికి ఒక డైరెక్షను అనేటువంటిది ఏదీ లేదు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు ఆయన. లోన గొర్రెలన్నీ కట్టేసిన తర్వాత ఒక్కొక్కటి బయటికి రావడానికి అడ్డుగా చిన్న ఒక కర్రను ఒక తాడును కట్టారట. సరే, రమ్మని వాటిని పిలుస్తూ ఉంటే ఆ అడ్డుగా ఉన్నటువంటి తాడుని మీద ఎగురుకొని ఒక్కొక్కటి వస్తున్నాయట. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ తాడుని తీసేసి రండి అంటే అవి మళ్ళీ ఎగురుకునే వస్తున్నాయట. సో ఈ రీతిగా చూసినప్పుడు
గొర్రెలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే వాటికి దారి తెలియదు. సో దే నీడ్ అ డైరెక్షన్. దేవుడు ప్రభు అయినటువంటి యావే, కుమారుడిని యేసుక్రీస్తు నేనే మీ కాపరిని. ముఖ్యంగా పూర్వవేదములో దేవుడు వాగ్దానం చేశారు, ప్రజలకి నాయకుడు అవసరం. కానీ నమ్మినటువంటి నాయకులు మోసం చేస్తున్నప్పుడు నేనే నా యొక్క మందని నేను కాస్తాను, నేనే నా గొర్రెలను నేను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. అలాంటి వాగ్దానాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళమే క్రైస్తవులం. మొట్టమొదటిగా మనం అంగీకరించవలసింది, మనకు దారి తెలియదు. దారి తెలియనటువంటి సమయంలో దేవుడే స్వయంగా మనకు మంచి కాపరి అయి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక రెండో రీసెర్చ్లోని రెండో విషయం ఏంటంటే, షీప్ ఆర్ డిఫెన్స్లెస్. భద్రత లేనటువంటివి గొర్రెలు. భద్రత లేనటువంటి ఈ గొర్రెలను భద్రపరచడానికి దేవుడే స్వయంగా ఆయన ముందుకు వస్తూ ఉన్నారు. మనకు తెలుసు, యేసు ప్రభువు ప్రజలు వాళ్ళ యొక్క బాధలని అన్ని చూచినప్పుడు మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ఆ ప్రజలని చూచి ఆ దయామయుని యొక్క హృదయము ద్రవీభవించింది. కనికరము కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి కారుణ్య కాపరి మన ప్రభువు యేసు అని మనల్ని గొర్రెలుగా పిలిచినప్పుడు అవమానపరచడానికి కాదు. నేనున్నాను, యు ఆర్ డిఫెన్స్లెస్ బట్ ఐ విల్ డిఫెండ్ యూ. క్రైస్తవులు కూడా చాలా వరకు క్రైస్తవులని ఇప్పటికీ కూడా అవమానపరచడం కానీ, హింసించడం కానీ, లేక హతసాక్షులను చేయడం కానీ గల ఒక కారణం ఏంటంటే వీఆర్ డిఫెన్స్లెస్. కానీ దేవుడు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు, నేను మీ కాపరిని, మిమ్మల్ని మీకు భద్రత నేను మిమ్మల్ని భద్రపరుచుకుంటానని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. ఇక మూడో విషయం, షీప్ కెనాట్ గెట్ అప్ విదౌట్ హెల్ప్. లేవనెత్తితే తప్ప లేవలేని పరిస్థితుల్లో గొర్రెలు ఉంటాయని కొంత అబ్జర్వేషన్ తోటి ఏం చెప్తున్నాడు. కొన్ని గొర్రెలు కింద పడిపోయిన తర్వాత అవి కాళ్ళు పైకెత్తి గిలగిలగల కొట్టుకుంటూ ఉంటాయి, కానీ అవి పైకి తమంతట తాము లేవలేవు. బహుశా చిన్నవి కావచ్చు, వాటిని ఎవరో ఒకరు వచ్చి లేపాలి. ఇది ఇంకా మనం ప్రాక్టికల్ చూడాలంటే మన ఇంట్లో చాలా వరకు, ముఖ్యంగా వంటింట్లోని బొద్దింకలు ఉంటాయి. నేను అప్పుడప్పుడు అనుకుంటుండేవాడిని, మనం దగ్గరికి వెళ్ళి చీపురుతో ఇలా తుడిస్తే అది ఇలా తిరగబడిన తర్వాత కొట్టుకుంటూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారు అసలు? ఈ రోజుల్లో అంతా స్ప్రే కూడా అసలు చంపేస్తారు. కానీ అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒకసారి తిరగబడితే ఆ వెనక భాగంలోంచి తనంతట తానే అది కష్టపడిపోతూ ఉంటుంది, గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది కాళ్ళు పైకెత్తి. గొర్రెల గురించి చెప్పినప్పుడు కూడా కాపరి వచ్చి వాటిని తిరిగి మరలా బోర్ల పడిపోయినటువంటి వాటిని తిరగవేసి మరలా నిలబెడితే తప్ప నిలబడలేనటువంటి పరిస్థితుల్లోని కొన్ని గొర్రెలు ఉంటాయి. అందుకే మనకు సహాయం చేయడానికి, మనం పడిపోయినప్పుడు, మనం లేవలేనటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా పాపపు స్థితిలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ఇక ఈ బిడ్డను రక్షించడం ఎవరి తరం కాదు, నన్ను బ్రతికించడం, నన్ను మరలా పవిత్రతలో నడిపించడానికి ఇక ఎవరు కూడా లేరు అని అనుకున్నప్పుడు దేవుడు మనకు చెప్తున్నారు, ఐఎమ్ ది గుడ్ షెపర్డ్. నేను మీకు మంచి కాపరిని. నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను ఈసడించుకొని, నిన్ను చీకొట్టి, నిన్ను తిట్టుకొని వదిలివేసేటువంటి నేను దేవుణ్ణి కాదు, నిన్ను లేవనెత్తడానికి వచ్చినటువంటి దేవుడినని మంచి కాపరినటువంటి దేవుడు మనకి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక మరొక అంశము, షీప్ ఆర్ ఎమోషనల్, దే రికగ్నైజ్. ఒక సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటివి గొర్రెలు. సో గొర్రెల గురించి ఎవరైనా అవమానపరిచినప్పుడు కొన్ని మంచి లక్షణం కూడా, దే ఆర్ ఎమోషనల్, దే ఆర్ సెన్సిటివ్. అవి
వినేటువంటి రకం. తమంతట తాము సహాయం చేసుకోలేకపోయినా వాటిలో ఉన్నటువంటి మంచి గుణం, సద్గుణం ఏంటంటే వినిపించుకునేటువంటి మంచి పద్ధతి కలిగినటువంటివి. సో దే ఆర్ ఎమోషనల్. అందుకే ప్రభు ఈరోజు వాక్యంలో అంటున్నారు, నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును. ఆయనకి మన మీద నమ్మకం. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా, నీ తల్లిదండ్రులకి, నీ భార్య భర్తకి, లేకుంటే వేరే వాళ్ళకి నీ మీద నమ్మకం లేకపోయినా, దేవుడు మాత్రం నీ మీద నమ్మకాన్ని వదిలేయడం లేదు. నీ మీద ఇంకా నమ్ముతూనే ఉన్నాడు. ఇన్ని పాపాలు చేసినా, ఇన్ని బలహీనతలో నువ్వు ఇంతగా అందరి చేత తిరస్కరింపబడినా దేవుడు మాత్రం అంటున్నాడు, నేను నిన్ను వదులుకోలేను. ఈ మంచి కాపరి అంటున్నాడు, నువ్వు నా స్వరమును విన్నట్లయితే నువ్వు నన్ను అనుసరిస్తావు. దేవుడు ఎందుకని స్వరం వినాలని? ఆయనని అనుసరించడానికి, ఆయనని వెంబడించడానికి. ఇది ఈ గొర్రెల్లో ఉన్నటువంటి మంచి గుణము. దే ఆర్ సెన్సిటివ్ అండ్ దే రికగ్నైజ్ వాయిస్. ఎందుకంటే గొర్రెల కాపరులు మనం చూస్తూ ఉన్నట్లయితే వారు పిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాపరులు పిలిచినప్పుడు వెంటనే అవి వినిపించుకుంటూ ఉంటాయి. మనకు తెలుసు, మరణించినటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారు ఎప్పుడు అంటుండే వాళ్ళు, యు మస్ట్ స్మెల్ ద షీప్ అనేవాళ్ళు. ముఖ్యంగా ప్రజలతో ఉండి ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క సంతోషాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉంటూ వాళ్ళ యొక్క బలహీనతలు ఏంటో తెలుసుకొని అంత దగ్గరగా ప్రతి ఒక్క కాపరి ఉండాలని మన పరిశుద్ధ పాపు గారు చెప్తూ ఉండేవారు. దేవుడు అదే పని చేస్తున్నారు. మామూలుగా గొర్రెలను మేపేటంటే వాళ్ళకైతే వాటి దగ్గర ఉండడానికి చిరాకు అనిపిస్తుంది. మనకైతే 5 నిమిషాలు కూడా మనం ఉండలేం. ఎందుకంటే ఆ రొచ్చు కొంపు లేకుంటే దుర్వాసన కొడుతున్నప్పుడు కొంతసేపు కూడా మనం ఉండలేం. కానీ గొర్రెల కాపరులు వాడుతూ ఉంటారు కాబట్టి వాటిని అసహించుకోరు. దేవుడు కూడా మన దగ్గర స్టింకింగ్ స్మెల్ వస్తుందని, దుర్వాసన, పాపముతో దుర్వాసన కొడుతున్నామని ఆయన ఈసడించుకోవట్లేదు, చేదరించుకోవట్లేదు, మనల్ని తృణీకరించట్లేదు. ఆయన స్వరాన్ని వింటే చాలు, ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లోంచి ఆయన మనల్ని తిరిగి ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన సిద్ధమే. మరొక ముఖ్యమైనటువంటి విషయము ఈ రీసెర్చ్లో ఆయన చెప్తున్నటువంటిది, షీప్ విల్ సెటిల్ ఫార్ లెసర్. ఉన్నతమైన ఆశయాలను విడిచిపెట్టి, ఉన్నతమైన వాటిని, శ్రేష్టమైన విడిచిపెట్టి వెళుతున్నటువంటి జీవితాలు మనవి. అందుకే గొర్రెల్లో ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏంటంటే, వాటికి దాహం వేసినప్పుడు చూడగానే నీటిలోని త్రాగడానికి ప్రయత్నిస్తుంటాయి. అవి మురికి నీరు అయినప్పటికీ కూడా పాపమే నిజమంటే మురికి నీరు. యేసయ్య మనల్ని చల్లని జలాశయముల యొద్దకు నడిపించుకొని పోతానంటున్నారు. ఆది కాండములో 4 నదులు ఉన్నాయని చూస్తున్నాం. నేను ఇందాక చదివినటువంటి ఈ దర్శన గ్రంథములోని వారికి ఆకలి దప్పులు ఉండవంటున్నారు, వారిని చల్లని జలాశయముల యొద్దకు నడిపించుకుని పోతానంటున్నారు. ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్, తేడా. మురికి నీరు త్రాగేటువంటి గొర్రెలు ఉన్నాయి. దేవుడు వాగ్దానం చేసినటువంటి చల్లని జలాశయములు, లేకుంటే చక్కటి దాహము తీర్చేటువంటి నిజమైనటువంటి జీవజలం ఇచ్చేటువంటి ఆ ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వాడు. దేవుడు నేను మంచి కాపరిని చెప్తున్నప్పుడు, మురికి నీరు త్రాగుతూ ఉంటే అవసరమైతే 2 దెబ్బలు కొట్టైనా సరే ఆ మురికి నీరు తాగకుండా, ఎందుకంటే ఆ మురికి నీరు త్రాగినట్లయితే ప్రాణహాని, మురికి నీరు త్రాగినట్లయితే జీవితం నాశనమైపోతుంది. పాపం అన్నటువంటిది దాహం కొన్నటువంటి వాళ్ళకి అది బాగుంటుంది అనిపిస్తుంది. మంచినీరే కదని తొందరపడి ఆ పాపపు నీటిని త్రాగడానికి, మురికి నీటిని త్రాగడానికి ప్రయత్నం చేసేటువంటి గొర్రెలు కూడా ఉంటాయి. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నారు. దాహంగా ఉన్నప్పుడు ఏదో ఒకటిలే అని అనుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక సిస్టర్ గారు వాళ్ళ
కాన్వెంట్లోని ఏదో చాలా పండగ హడావుల్లో ఉన్నారు. పని చేసి అలసిపోయి వాళ్ళు రెఫెక్టరీలోకి వెళ్ళినప్పుడు అక్కడ పసుపు నీరు కనిపించింది. అంటే పసుపు రంగులో ఉండేటువంటి నీరు ఒక బాటిల్లో ఉన్నటువంటి నీరు కనిపించింది. సాధారణంగా కేరళ నుంచి ఉండే సిస్టర్స్ వాళ్ళు జీరా వాటర్ తాగుతారు. జీలకర్రతో చేసినటువంటి వాటర్. అది ఏ రంగులో ఉంటుంది? అది పసుపు రంగులోనే ఉంటుంది. సో ఈ సిస్టర్ అనుకున్నాను, సిస్టర్ కూడా కేరళ నుంచే. సో ఎవరో తయారు చేసే అమ్మగారులు జీరా వాటర్ అక్కడ పెట్టారేమో అనుకుని ఆమె వేగంగా వెళ్ళి ఆ వాటిని ఒక గుక్కుడు నోట్లో పోసుకున్నారు. వెంటనే బయటికి కక్కిస్తారు. ఎందుకు? అది ఏంటనుకుంటున్నారు? యాసిడ్. దాహంగా ఉన్నారు, అందులోకి అక్కడ పెట్టారంటే ఈ సిస్టర్స్ వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి, జీరా వాటర్ తాగేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఇది మంచి నీరే అనుకుని ఆ నీటిని త్రాగడానికి ప్రయత్నం చేశారు. కానీ అది జీరా వాటర్ కాదు, అది మనం కూడా అంతే. రకరకాలైన దాహాలు మనలో ఉన్నాయి. ముఖ్యంగా మోహానికి, శరీరానికి సంబంధించినటువంటి దాహం పుట్టుకొస్తున్నప్పుడు తృప్తినిస్తుంది కదా అని ఏదో రకంగా అల్ప సంతోషం, అల్ప తృప్తినిస్తుంది కదని పాపపు జోలికి వెళ్ళి పాపాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ పాపము నుండి దూరంగా వైదొలగాలి. మురికి నీటిని త్రాగినట్లయితే దాహం తీరుతుంది, కానీ ఆ గొర్రెలన్నీ కూడా చచ్చిపోతాయి. మనం కూడా అంతే. పాపము ఆ కొంతసేపు ఆ క్షణిక ఆవేశంలో లేదా క్షణిక దాహంలో తృప్తిపరుస్తుంది కదా అని క్షణికమైనటువంటి కోరికలను తీర్చుకుంటే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరమైనా సరే, మన మంచి కాపరి మనల్ని నడిపించినప్పుడు ఆ మురికి నీటిని త్రాగనివ్వడు. తను మన కోసమై సిద్ధం చేసినటువంటి ఆ పచ్చిక బయళ్ళలోనికి, పచ్చని ఆహారములోనికి, చల్లని జలాశయముల యొద్దకు ఆయన మనల్ని నడిపించుకుని వెళ్ళి మన మంచి కాపరి మనల్ని బ్రతికిస్తాడు, మనల్ని ఆయన పోషిస్తాడు. ఇక 7వ అంశం, షీప్ ఆర్ వాల్యుబుల్. దేవుని దృష్టిలో మనందరము కూడా విలువైనటువంటి వాళ్ళము, శ్రేష్ఠులము. మిగిలిన వాళ్ళకి మనం మంచి వాళ్ళమా కాదా, మన ముఖ్యులమా కాదా, లేక విలువ కలిగిన వాళ్ళమా కాదా అనేది ప్రక్కకు పెడితే దేవుని దృష్టిలో మాత్రం వీఆర్ సో ప్రీషియస్. మనందరం విలువైనటువంటి వాళ్ళం. అందుకే ఆ దేవాదేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన కోసమై తన మంద కోసం ప్రాణం పెట్టేటువంటి యేసు మంచి కాపరి. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదివినట్లయితే భక్తుడైనటువంటి బప్తిస్మ యోహాను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుని పోనున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని ప్రజలకి పరిచయం చేస్తున్నారు బప్తిస్మ యోహాను గారు. నీకోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసం మరణించేటంతగా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నారు. తపస్కారంలో ఫాదర్ గారు పెట్టినటువంటి ఆ కటౌట్, ఆ ఫ్లెక్సీలోని, నేను నీకోసం మరణించాను, నా కోసం బ్రతకడానికి సిద్ధమా, నేను నీకోసం చనిపోయాను, నా కోసం నీవు జీవిస్తావా? జీవింప చేయడానికే ప్రభు వచ్చారు. నీకు నాకు ప్రాణం పెట్టడానికే ఆయన వచ్చారు. నన్ను కాళ్ళు చేతులు విరవడానికి కాదు, ఎవరిని కూడా ఆయన శపించడానికి కాదు, ఎవరిని కూడా నాశనం చేయడానికి యేసయ్య రాలేదు. నన్ను బ్రతికించడం కోసం. మనం బ్రతికితే చాలని ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే మనం బ్రతుకుతామని ఆయన మరణానికి ఆయన ఒప్పుకున్నాడు. ఇంతటి మంచి కాపరి మన యేసయ్య. 8వది, గాయపడిన మనలని కట్లు కట్టడానికి ఆయన వచ్చాడు. మంచి కాపరి. మామూలుగా కొంతమంది అయితే రఫ్గా ఉండేవాళ్ళు అయితే కాపర్లట ఏ గొర్రె అయినా సరే తొంటరగా ఉంటాయి. తొంటర గొర్రెలమే మనం చాలా బటికి. కనీసం అప్పుడప్పుడైనా సరే చిలుపు గొర్రెలమే, అవునా? మాట వినిపించుకోం.
మనం మన దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం, మనకు నచ్చిన దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాళ్ళు విరగొట్టి వాడిని మూల కూర్చోబెట్టరా అంటూ ఉంటారు. కానీ మన కాపరి మనల్ని కాళ్ళు విరగొట్టుకోవడానికి రాలేదు. గాయపడింది మనలని మంచి గొర్రెల కాపర్లంటే వాళ్ళ కాలు విరిగిపోయినటువంటి గొర్రెలను, కుంటి గొర్రెలను, నడవలేనటువంటి గొర్రెలను, బలహీనముగా ఉన్న గొర్రెలను, నడవడానికి కష్టంగా ఉన్నటువంటి చిన్న గొర్రెలను ఈ కాపరులు వాళ్ళ భుజాల మీద వేసుకొని వాటిని ఇంటికి మోసుకుని వస్తుంటారు. తన తండ్రి ఇంటికి, పరలోక నివాసానికి, పరలోక ఇంటికి మనందరినీ అవసరమైతే బలహీనులుగా ఉన్న మనలని, గాయపడింది మనకి, నడవలేనటువంటి సత్తువు లేనటువంటి మనలని ఆయన తన భుజం మీద వేసుకొని తండ్రి దగ్గరికి చేర్చడానికి, తండ్రి ఇంటికి చేర్చడానికి ఈ మంచి కాపరి ఆయన నిరంతరం ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక చిట్ట చివరిగా ఈ గొర్రెలు దే ఆర్ ఇన్నోసెంట్, దే ఆర్ ప్యూర్. అవి అమాయక గొర్రెలు, కపటము లేనటువంటి గొర్రెలు, నిష్కపటమైనటువంటి గొర్రెలు, నిష్కల్మషమైనటువంటి గొర్రెలు. గొర్రెలో ఉన్నటువంటి ఒక లక్షణం. ఇలాంటి గొర్రెలను దేవుడు కావాలంటున్నారు. ఇలాంటి గొర్రెలుగా ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లల వలె నేను పంపిస్తున్నాను. క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా సాధు జంతువులమే. అందుకే ప్రభు అన్నారు, మిమ్మల్ని గొర్రెల దగ్గరికి కాదు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి భయంగానే ఉంది, మేము క్రైస్తవులం అవుతామని చెప్పుకోవడానికి భయంగానే ఉంది. ఎందుకంటే తోడేళ్ల మధ్య ఉన్నాము. అన్నీ కాదు, కొన్ని ఉన్నాయి. బయటికి కనిపించడానికి మాత్రం గొర్రెల్లాగా ఉన్నా సరే తోడేళ్ల మనస్తత్వంతో ఉన్నటువంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. కానీ ఈ తోడేళ్ళని చూసి మనం కూడా తోడేళ్ళు అవ్వమని ప్రవచనం లేదు. మన యేసయ్య నీకు కడవరకు మంచి కాపరిగా ఉండాలంటే యూ షుడ్ ఆల్వేస్ రిమైన్ యాజ్ ఎ షీప్, నాట్ యాజ్ వూల్స్. తోడేళ్ళని చూసి, క్రూర మృగాల లాంటి మనుషులను చూసి నువ్వు కూడా ఒక క్రూర మృగం అవ్వమని ప్రబంటం లేదు. ద మొమెంట్ యూ సే యూ వాంట్ టు బికమ్ అ వూల్ఫ్, అ క్రూయల్ యానిమల్, దెన్ జీసస్ ఈజ్ నాట్ అవర్ షెపర్డ్. సో ఇది కష్టం. వాళ్ళందరూ మమ్మల్ని మా మీద పడి చంపేస్తున్నారు, లేదా వాళ్ళందరూ మమ్మల్ని నిందిస్తున్నారు కాబట్టి దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. అది మన మంచి కాపరి నేర్పించింది కాదు. నేను మీ మంచి కాపరినిగా ఉండాలంటే, నా కాపుదలలో మీరు ఉండాలంటే, కడవరకు కూడా నా శక్తి మీలో కనిపించాలంటే, మీరు ఒక తోడేలైతే మీ బలం అది. కానీ నువ్వు గొర్రెలుగా ఉంటూనే నీకు విజయము కావాలంటే, నేను నీ కాపరిగా ఉండాలంటే, అద్భుత శక్తి, నా శక్తి నీ ద్వారా కనబరచాలంటే నువ్వు కడవరకు కూడా గొర్రెగానే ఉండాలి. కష్టం. ఇంట్లోనే గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, లేకుంటే తోడేళ్ళు ఉన్నాయా? ఇంటిలోనే కొన్ని తోడేళ్ళు ఉంటాయి. మా అత్తగారు నన్ను ఈ విధంగా ట్రీట్ చేస్తుంది కాబట్టి నేను కూడా దెబ్బకి దెబ్బ. ఆమె ఒకట ఉంటే నేను రెండు అంటాను. సో ఇదే పోకడ, ఇదే బాణిలో చాలా వరకు అన్ని కుటుంబాల్లో కానీ, ఒక సంఘంలో కానీ, లేకుంటే ఒక సమాజంలో కానీ, ఒక దేశంలో కానీ, వాడు ఒక దెబ్బ కొట్టాడు కాబట్టి నేను కూడా ఒక దెబ్బ కొడతాను. వాడు 6 7 చంపాడు కాబట్టి మేము కూడా యుద్ధానికి వెళ్తాం. ఇది యేసయ్య నేర్పించిన సమాధానం కాదు. యేసయ్య నేర్పించిన బోధ అది కాదు. క్షమించమని, నా శక్తి నీలో పరిపూర్ణము కావాలంటే నువ్వు కడవరకు కూడా గొర్రెగానే, ఇన్నోసెంట్ ల్యామ్, ఇన్నోసెంట్ షీప్. ఇది పెద్ద ఛాలెంజ్, ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్. దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు, విజయం నీదే. నీవు గొర్రెగా ఉన్నంతకాలం విజయం నీదే. ఎందుకంటే నేనున్నాను, నీ బలం కాదు.
నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నువ్వు బలవంతుడు. ఎందుకంటే నా కృప నీలో పనిచేస్తుంది. నువ్వు తోడేలుగా మారితే నా కృప నీలో పనిచేయదు. కుక్కలు కొట్టుకున్న విధంగా, జంతువులు కొట్టుకున్న విధంగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని క్రైస్తవ బిడ్డలుగా, గొర్రెలుగా పిలిచినటువంటిది. నా కృప నీకు తోడు ఉంటుంది. నీవు గొర్రెగానే, నువ్వు మంచి గొర్రెగానే నువ్వు ఉన్నప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి మంచి కాపరి మనకిచ్చిన హామీ, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మీకు దాహం తీరుస్తాను, నేను మీకు రక్షణని ఇస్తాను, నేను మిమ్మల్ని చల్లని జలాశయం యొద్దకు నడిపించుకుని పోతాను. శ్రీసభ ద్వారా దేవుడు యేసు ప్రభు ఇప్పటికీ కూడా ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయనే మనల్ని కాస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఆయన పరలోకములో ఉన్నాడు, కానీ తన గురువుల ద్వారా, పరిశుద్ధ పాపు గారి ద్వారా, తన యొక్క పీఠాధిపతుల ద్వారా, గురువుల ద్వారా, సంఘ నాయకుల ద్వారా దేవుడు తన శ్రీసభని ఆయన కాస్తూ ఉన్నాడు. మంచి కాపరిగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మనల్ని ఆయన తన వాక్కునిచ్చి, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో పౌలుడు మిగిలిన వాళ్ళు విశ్రాంతి దినాన అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సువార్త బోధించారు. అనేక మంది సువార్తను వినడానికి వచ్చారు, వాక్యాన్ని వినడానికి. వాక్యే మన మంచి కాపరి మనల్ని పోషించేటువంటి ఒక ఆహారం. ఈ ఆహారం యేసయ్య పెడుతున్నటువంటి ఈ పోషణ, ఈ ఆహారం తినకుండా మనం ఉంటే బలహీనమైపోతాం. వాక్యము చదవకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్యాన్ని ఆహారముగా ప్రతిరోజు దినదిన ఆహారం, అది అనుదిన ఆహారం. వాక్యము అనుదిన ఆహారం. ఈ వాక్య ఆహారాన్ని తినకుండా ఎవరెవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో చివరికి బక్క చిక్కిపోతారు. శారీరకంగా మీరు దృఢంగా ఉండొచ్చేమో, కానీ ఆత్మ మాత్రం చిక్కిపోతుంది, ఆత్మ బలహీనమైపోతుంది. వాక్య ధ్యానము లేకుండా, వాక్యము చేత పోషింపబడకపోతే మాత్రం మీరు ఉత్తమమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడంలో వెనకడుగు వేస్తారు, మీరు వెనకనే ఉండిపోతారు. ఇక రెండవది, దేవుడు యేసు ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి మరొక ఆహారం, నిజమైనటువంటి ఆహారం, తన యొక్క శరీర రక్తాలు. 1970 సంవత్సరంలో వియత్నాంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక బిషప్ గారిని 1976 సంవత్సరంలో ఆయన అరెస్ట్ చేసి 13 సంవత్సరాలు ఆయన్ని జైల్లోనే ఉంచేశారు. వేరే మార్గం లేదు, పెట్టిందేదో తినడం, బతకడం. కానీ అలాంటి సమయంలో కూడా తాను నిరుత్సాహపడకుండా జీవించగలిగారంటే, విశ్వాసంలో జీవించగలిగారని. ఏ విధంగా జీవించారు అంటే, ఒక్క అవకాశం మాత్రం ఇచ్చారట తన ఫ్రెండ్స్కి లెటర్స్ రాయడానికి. సో ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ ఉత్తరంలో ఈ విధంగా ఆయన తన ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు రాస్తుండేవారట, ప్లీజ్ సెండ్ మెడిసిన్, ప్లీజ్ సెండ్ మెడిసిన్, నాకు అవసరమైనటువంటి మందుని పంపించు అని వారు ఉత్తరం రాస్తున్నప్పుడు, వారు దగ్గుమందు బాటిల్లోని ద్రాక్షరసాన్ని పోసి చిన్న చిన్న రొట్టు ముక్కలని ఈయనకి పంపిస్తుండేవారట. మామూలుగా అయితే అప్పము, ద్రాక్షరసము ఇవి పంపించి పూజ చేయడానికి అక్కడ జైల్లో, అది కమ్యూనిజం ఉన్నటువంటి పరిస్థితుల్లోని వాళ్ళు అనుమతించారు. కానీ ఈయన ఉత్తరం రాసి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. ఎవరికైతే ఆయన ఉత్తరం రాస్తున్నారో తన ఫ్రెండ్స్కి, వాళ్ళకి మాత్రం వాట్ ఈస్ దట్ మెడిసిన్. ఒక పునీతుడు అంటారు, దివ్య సత్ప్రసాదమే రియల్ మెడిసిన్. మన ఆత్మకు పట్టినటువంటి ఈ యొక్క బలహీనతను, రోగాన్ని నయము చేసేటువంటిది యేసు ప్రభు వారి యొక్క దివ్య శరీర రక్తాలే. అందుకే ఈ సత్యాన్ని గ్రహించే 13 సంవత్సరాలు ఆయన జైల్లో మ్రగ్గినా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా, వాళ్ళెవ్వరికీ అర్థం కానటువంటి విధంగా స్నేహితులు దగ్గు మందులో కాఫ్ సిరప్, ఓకే, అందులోని ద్రాక్షరసం పెట్టి పంపిస్తూ చిన్న చిన్న రొట్టె మొక్కలు ఎవరు పట్టించుకుంటారో దేనికని ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని లేకుంటే పోలీసు వాళ్ళని అడుగుతున్నారు, 2 చెక్క మొక్కలు ఇస్తారా, చిన్న వైర్ ఇస్తారా?
ఈ పిచ్చోడ్లాగా ఉన్నాడులే అనుకుని 2 చెక్క ముక్కలు చిన్న వైర్ ఇచ్చేవారు. ఎవ్వరు చూడనప్పుడు ఆ 2 చెక్క ముక్కల్ని సిలువుగా పెట్టుకొని ఆ కాఫ్ సిరప్ ఆకారంలో ఉన్నటువంటి ఆ బాటిల్ని తెచ్చిపెట్టుకొని ఈడో పిచ్చోళ్లే అని అందరూ అనుకుంటున్నా వాళ్ళకి తెలియనటువంటి విధంగా ఆ జైల్లోనే మనకైతే ఇంత సుందరమైనటువంటి దేవాలయంలో ఈ మహాపవిత్రమైనటువంటి పూజాబలిని అర్పించుకుంటున్నాం. కానీ ఆయనకి నిజమైన దేవాలయం ఆ జైలే. ఈ మధ్యన కొంతమంది క్రైస్తవుల్ని జైల్లో పెట్టారు. నిరాశ చెందవసరం లేదు. దేవుడు వాళ్ళ బయట ఉన్నదానికంటే ఉన్నప్పుడు కంటే కూడా జైల్లో ఉన్నప్పుడే దేవుడు వారికి బలంగా అతి దగ్గరగా ఉంటాడు. అందుకే ఆయన ఎక్స్ప్రెషన్లో కూడా ద ప్రిజన్ వాజ్ ఎ కథడ్రల్ ఫర్ మీ, ఎ బసిలికా ఫర్ మీ. ఇది విశ్వాసం. ఆ దివ్య బలి పూజను ఎవరికి తెలియకుండా తన మనస్సులోనే ఆ జైలు బట్టల్లోనే, పూజ వస్త్రాలు లేవు. బహుశా జైల్లో ఉండేటువంటి వాళ్ళు వేసుకునేటువంటి జైలు నంబర్ ఏదో పెట్టుకుని ఉంటారేమో, కానీ అవే దేవుడు తొడిగినటువంటి పవిత్రమైన ప్రేమ వస్త్రాలుగా ఆయన అంగీకరించి ఆ 13 సంవత్సరాలు కూడా పూజా బలి తను చేసుకుంటూ ఆ ప్రభు యొక్క శరీర రక్తాలని వారు స్వీకరించి ఉన్నారు. ఈ రోజున మరి డేవిడ్ అక్షయ్ కుమార్ ప్రథమ దివ్య సత్సాన్ని స్వీకరిస్తున్న సమయంలో చక్కగా ఆ బిడ్డను మీ విచారణకర్తలు, తల్లిదండ్రులు, సిస్టర్స్ ఆ బిడ్డను సిద్ధం చేసి వచ్చినారు. నిన్న రోజున ఒక సిస్టర్ గారు మెసేజ్ పెట్టారు, వాళ్ళ నీస్ మచ్యూరిటీ అయింది కానీ ఫంక్షన్ ఏం చేయట్లేదు, దయచేసి పూజాబల్లో గుర్తుపెట్టుకొని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని సిస్టర్ గారు. మీ ఫాదర్ గారు నాకు నిన్నో ఇవాళ చెప్పారు, మా ప్యారిష్లోని మచ్యూరిటీ ఫంక్షన్స్ ఏమీ ఎంకరేజ్ చెయ్యం, కానీ దానికి బదులుగా ద రియల్ మచ్యూరిటీ, స్పిరిచువల్ మచ్యూరిటీ. ఓకే, ప్యూబర్టీకి వచ్చినప్పుడు ఆడపిల్లలకి చాలా సంతోషంగా వాళ్ళు ఎంతో హడావుడిగా పండుగలు చేస్తుంటారు. కానీ మన క్యాథలిక్ కల్చర్, మన రోమన్ క్యాథలిక్ నిజమైనటువంటి నాగరికత, నిజమైన పవిత్రమైన కల్చర్ ఏంటంటే ఇదిగో వయసు రాగానే, ప్యూబర్టీకి రాగానే హడావుళ్ళు చేయడం కాదు, ఈ విధంగా ఆత్మీయంగా బిడ్డను తీర్చిదిద్ది వారికి నిజమైన మచ్యూరిటీ. బయట మచ్యూరిటీ దేవుని కృప వలన వచ్చినప్పుడు సంతోషిద్దాం, కానీ దానికంటే కూడా బిడ్డలను చూసి సంతోషించవస్తుందంటే వాళ్ళకి రావాల్సినటువంటి స్పిరిచువల్ మచ్యూరిటీ. ఆ మచ్యూరిటీకి అవసరమైనటువంటిది యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తాలు. మరి ఈ రోజున ఈ బిడ్డ ఆ ప్రభుని స్వీకరించబోతున్నాడు. ఇంతవరకు నేను బాలుడిగా ఉన్నప్పుడు బాలుడిగానే ఆలోచించి తిని, బాలుడిగానే పనిచేసి తిని, పాలు త్రాగే వయసులో ఉన్నప్పుడు పాలు త్రాగితే సరిపోతుంది, కానీ వయసు పెరిగే కొలది కూడా శరీరము దృఢం కావాలి. దారుఢ్యానికి బలమైనటువంటి పోషక ఆహారాన్ని బిడ్డలకు తినిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఆ రీతిగానే దేవాతి దేవుడు బిడ్డను ఇప్పుడు తన వలే పోల్చడానికి, తన పోలికలో ఆ బిడ్డను రూపొందించడానికి, తన వలే ఉండడానికి ప్రతి అమ్మ నాన్న కూడా బిడ్డలో తన పోలికలో ఉంటే వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. దేవుడికి వద్దా మనల్ని చూసినప్పుడు మనం కూడా ఆధ్యాత్మికంగా ఆయన రూపములో, ఆయన ప్రేమ రూపములో మనం కూడా ఉండాలని ఆ తండ్రి దేవుడు కోరుకోడా? అందుకనే ఆయన రూపంలోకి మనం రావాలంటే ఆయన సొంత శరీరం మనలో రావాలి. అమ్మ నుండి నాన్న నుండి పంచుకొని వాళ్ళ యొక్క శరీర రక్తాలను పంచుకొని పుట్టాం కాబట్టి మనం అమ్మ నాన్న పోలికలో ఉంటాం. మన దేవుడు పోలికలో ఉండాలంటే ఆయన రక్తం కావాలి, ఆయన శరీరం కావాలి. అందుకే ఏ మనిషి కూడా ఊహించలేనటువంటిది. నిన్నటి వాక్యాన్ని మీరు చదివినట్లయితే ఒకే ఒక్క అంశం మీద పెద్ద హడావుడి, ఆర్గ్యుమెంట్స్. అదేంటి? క్రీస్తు శరీరం ప్రభు అన్నారు, నా శరీరమును మీరు భుజించినని తప్ప, నా రక్తమును మీరు త్రాగినని తప్ప మీలో జీవం ఉండదంటే వాళ్ళు అన్నారు, నీకు నమస్కారం, మాకు అర్థం కాదు, వెళ్ళిపోయాం. చాలా సంఘాలు ఈ ఒక్క అంశం గురించి బయటికి వెళ్ళిపోయాయి. యేసు ప్రభు ఇది ఎలా కాదని మాట మార్చడానికి ప్రయత్నించలేదు, మీరు వెళ్ళిపోతారా అని అడిగారు. కథోలిక సంఘములో ఉన్నవాళ్ళు
ఈరోజు మీరందరూ మనందరూ కూడా అంగీకరిస్తుంది యేసయ్య చెప్పినటువంటి ప్రభువు వాక్కు. మొదటి పట్టణంలో మనం విన్న విధంగా వాళ్ళు దేవుని వాక్కుని తిరస్కరించారు. ఈ రోజున చాలామంది ఈ దివ్య సత్ప్రసాదానికి సంబంధించిన వాక్కును తిరస్కరిస్తూ సంఘము నుండి బయటికి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోతారా? దివ్య సత్ప్రసాదము గురించి ఉన్నటువంటి గాస్పల్ విత్ రిగార్డ్ టు ద యూక్రిస్ట్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, బెటర్ యు గో అవుట్. ఆ రోజున ప్రభువు ఏమాత్రం కూడా ఆయన మొహమాట పడలేదు. ఆయన మరలా మాటని వెనక్కి తీసుకోలేదు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు నమ్మినట్లయితే మీరు నన్ను వెంబడించనని ప్రభు చెప్పారు. ఈ రోజున ఈ చిన్నారి బిడ్డను దేవుని పాద దగ్గర అర్పిస్తూ దినదినము కూడా మీకు తెలుసు ఆ మధ్యన పునీతుడిగా ప్రకటించబడినటువంటి ఒక 15 సంవత్సరాల అబ్బాయి కార్లో, ఆ బిడ్డ 15 సంవత్సరాల ప్రాయంలోనే అన్నాడు, ఎందుకు జీవించాలంటే ఒక పునీతుడు కావడానికి. పునీతుడు కావడానికి అవకాశం ఎలా ఉంది అంటే అన్నాడు, మనం దివ్య సత్ప్రసాదాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ పెద్ద క్రీస్తుగా అవుతాను. The more we take, the more times we take the Holy Communion, we will become more like Christ. ఆదివారం ఒకసారి వస్తే చాలు అనుకు తప్పించుకుంటూ ఉంటారు. అవకాశాలు ఉన్నాయి సరే, ఖచ్చితంగా ఆదివారం నాడు వచ్చి దివ్య పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదం తీసుకుని, కానీ మిగిలినటువంటి వాళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా, ఎందుకంటే నువ్వు క్రీస్తుగా ఇంకా ఎక్కువగా మారాలి అంటే చిన్న అబ్బాయి 15 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి అబ్బాయి చెప్పినటువంటి సత్యము, నువ్వు ఎంతగా ప్రభుని స్వీకరిస్తే అంతగా యేసయ్య పోలికలో యేసయ్య యొక్క రూపములో నువ్వు పూర్తిగా మలచబడతావు అంటూ ఆ చిన్న అబ్బాయి చెప్పడం జరిగింది. సో నా ఏకైక కోరిక నేను పవిత్రంగా ఉండాలి. నా ఏకైక కోరిక ఐ షుడ్ బికమ్ ఏ సెయింట్, ఐ షుడ్ బికమ్ హోలీ. సో పిల్లలకి నేర్పించాల్సింది, నువ్వు డాక్టర్ అవ్వాలి, లేకుంటే నువ్వు కలెక్టర్ అవ్వాలి, లేకుంటే నువ్వు పెద్ద ఇంజనీర్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ మంచిదే, అవ్వాలి. క్రైస్తవులు కూడా అన్ని కోవల్లోకి వెళ్ళాలి, అన్ని తరగతుల్లోనికి మనం సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రపంచానికి సేవ చేయాలి. కానీ అంతకంటే ఎక్కువగా మీ ఆత్మల రక్షణ కోసమై శ్రమించాలి. ఒక పునీతుడు కావాలి. ఈ రోజున మంచి కాపరిగా ఉన్నటువంటి ప్రభుని ఆరాధిస్తున్న సమయంలో యేసయ్య మన కాపరని చెప్తూ కాపరుల కోసం ప్రార్థన చేయాలి. బిషప్ గారి గురించి ప్రార్థన చేయాలి, గురువుల గురించి, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఉపదేశాల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అదే రీతిలో దైవ పిలుపుల కోసం కూడా సంఘాన్ని నడిపించాలంటే యేసయ్య పరలోకములో ఉండిపోయి అక్కడ ఉండలేదు. ఇక్కడ ఈ భూలోకములో ఆయన వెళ్ళే ముందు ఆయన అపోస్తులని ఎన్నుకున్నారు. ఈ అపోస్తుల ద్వారా ప్రపంచమంతటా కూడా వెళ్ళి సువార్తను బోధించండి, వాళ్ళందరినీ కూడా నా బిడ్డలుగా చేయండి అని ప్రభు చెప్పారు. మరి దీనికి మనకు దేవుడు బిడ్డలు ఇస్తానన్నప్పుడు 1, 2 చాలే. అమ్మకొకడు, నాన్నకొకడు. దేవుడికో లేదు, దేవుడు లేడు. పెళ్ళిలో 3 వ్యక్తులు ఉన్నారని చెప్తుంటారు, భర్త, భార్య, దేవుడు. ఓకే, పిల్లల కన్నప్పుడు అమ్మకొకరు, నాన్నకొకరు. దేవుడిని గొడ్డోడు చేశారు, బిడ్డలు లేనట్టు వాడిని చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ మధ్య నేను చదివినట్టు ఒక పునీతుని గురించి చదువుతున్నప్పుడు, జోస్ మరియా అనుకుంటా, ఆయన అంటారన్నమాట, గురువులు అవడం లేదు అంటే, అమ్మగారులు అవడానికి ఎవరు ముందుకు రావట్లేదంటే గుర్తు ఏంటంటే లోకం పతనమైపోతుంది, లోకము పతనమైపోబోతుంది. సో దానికి కారణం మనమే. ఇట్స్ ఎ సీరియస్ థింగ్. మన బిడ్డలని దేవుని సేవకు అర్పించి అనేక ఆత్మలను రక్షించడానికి మనము ప్రోత్సహించట్లేదంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు, క్రైస్తవురాలువే కాదు. ఓకే, ఎవరికి దేవుడు పిలిపిస్తారనేది దేవుడు వదిలిపెట్టండి, కానీ ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అదేవిధంగా దేవానికి ఇష్టమైతే నన్ను కూడా నీ సేవకు వాడుకోనండి. దేవుడు సేవకుడుగా ఉండడం కంటే కూడా గొప్పదైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి పని ఇంకొక పని ఏముంది? ఆత్మల వేటలో ఆత్మల రక్షణ కోసమై శ్రమించడానికి ముందుకు రావడానికి మనం వెనకంజ వేస్తే లోకం నాశనం అయిపోతే
ఆత్మలు నాశనమైపోతే నీది కూడా బాధ్యత ఉంది. యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది డిస్ట్రాక్షన్ ఆఫ్ ద సోల్స్. ఆత్మలు నరకానికి వెళ్ళిపోతే ఆ పాపం నీకు కూడా ఉంది. ఎందుకంటే నీ బిడ్డలను నువ్వు దేవునికి అర్పించడానికి, లేదా దేవుడు నీకు పిలుపుని ఇస్తున్నా సరే, అవకాశం ఇస్తున్నా సరే, ముందుకు వెళ్ళడానికి నువ్వు ముందుకు రావడం లేదు అంటే నశించిపోయే ఆత్మలకి దేవుడు తీర్పు దినాన నువ్వు కూడా జవాబు చెప్పాలి. ఆయన ముందు నువ్వు కూడా ఏదో నేను ఆ దెబ్బ కొట్టలేదు, ఈ దెబ్బ కొట్టలేదు, తిట్టలేదు, ఇవి కాదు. దేవుడు క్రైస్తవ బిడ్డలుగా మనకిచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకొని మంచి కాపరి యొక్క నడిపింపులో మనం నడుస్తూ, మన ఆదర్శం ద్వారా, పుణ్య జీవితము ద్వారా మనం నడుస్తూ, దేవునికి ఇష్టమైతే మన సంఘములో, మన కుటుంబములలో బిడ్డలను దేవుని సేవకు వెళ్ళడానికి మనం ప్రోత్సహించడం ద్వారా నిజమైన సాక్షులుగా కడవరకు కూడా జీవించే అనుగ్రహాన్ని దేవుడు దయచేయాలని ఈ పవిత్ర పూజాబలిలో ప్రభుని అర్థించుదాం.